హాయ్ అండి. ఈరోజు నేను అయితే మజ్జిగలో మిరపకాయలు పెడుతున్నానండి. ముందుగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. మజ్జిగలో మిరపకాయలు ఈ సైజులో తీసుకోవాలి. లావు ఉండి తీసుకున్నాక శుభ్రంగా వండి పినిస్తోటి ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక దీనికి కావాల్సినవి వాము, నిమ్మకాయలు, ఉప్పు, పసుపు, అలాగే పెరిగిండి ఇది ఇలాగా చేసుకోవాలి. చూసారా, పుల్లటి పెరుగు మాట. ఇంకా ఇదిగోండి, ఇంకా వెన్న కూడా తీయకూడదు పెరుగుకి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదిగోండి సాల్ట్ సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు పసుపు కూడా సరిపడా వేసుకోవాలి. ఇది వేస్తున్నాను నేను. ఇది ఆడించిన పసుపు కాబట్టి తిక్కుగా అనిపిస్తుందండి. ఇప్పుడు నిమ్మకాయ, గింజలు ఉన్నా పర్వాలేదండి. ఆల్రెడీ మజ్జిగ కూడా పుల్లటి మజ్జిగ కాబట్టి మనం 2 కాయలు వేసుకుంటే, పెద్ద కాయలు అయితే 1.5 వేసుకోవాలి, చిన్న కాయలు అయితే 2 వేసుకోవాలి. కలిపేసాను కదండి. ఇప్పుడు వామిండి తీసుకుని ఇదిగోండి ఇడ్లీ మయ్యాన్ని పెట్టుకోవాలి. గింజలు ఎక్కడవుతున్నాయో అక్కడ పెట్టుకోవాలి. అన్నీ పెట్టుకున్నాక ఒక్కొక్కటి దాంట్లో వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా అలాగే అన్నీ కూడా ఇలా వేసుకోవాలండి, పెరుగులోను మజ్జిగలోను. ఓకేనండి, అన్నీ కూడా ఒకసారి ఇలా కట్ చేసుకుంటా వామెట్టుకుంటా చేయాలండి. ఇంకా కొంచెం కొంచెము పెరుగు అన్నది మజ్జిగ అన్నది ఈ మిరపకాయలోకి వెళ్ళి కొంచెం డబ్బా అన్నది మనకి ఖాళీ అవుతుంది. ఓకేనండి, కానీ మా వీడియో మళ్ళీ ఎండబెట్టినప్పుడు చూపిస్తానండి. ఈ 3 రోజులు అయితే ఊరబెట్టుకోవాలండి. ఊరబెట్టుకున్న తర్వాత ఎండబెట్టాలి. ఓకేనండి. హాయ్ అండి. ఇగోండి ఇప్పటికి ఎన్ని రోజులు అంటే చలికాలం వచ్చేసింది కాబట్టి ఇదిగోండి 4-5 రోజులు ఎండి. ఇంకా చూపిస్తా మీకు. గలగల్లా ఆడుతున్నాయి చూసారా, గలగల్లా ఆడుతున్నాయండి. ఇలాగా ఎండాలి. చూసారా, కారం ఉండవు. ఏదైనా టేస్ట్ చూస్తూ మాత్రం నాకు అలవాటే, పచ్చి అయినా సరే. ఇప్పుడు కారం అయితే లేవు. ఏపి పప్పులోకి కానీ పప్పుచారులోకి కానీ బాగుంటాయి. ట్రై చేయండి. నేను ఏపి చూపిస్తాను. ఓకే.